హలో వ్యూయర్స్, ఈరోజు మనం క్రిస్పీ బోటీ ఫ్రై చేసుకుంటున్నాము. దానికి ఆల్రెడీ ఉడకబెట్టిన బోటీ ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇంటి క్రిస్పీ కావడానికి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. వన్స్ బోటీ ఉడికిందంటే దీన్ని ఓన్లీ డ్రై స్పైసెస్ వేసి చేయడమే. ఏ వెజిటేబుల్స్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. చూడండి ఆయిల్ అలా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు దీంట్లో బోటీ వేసేస్తున్నాను. కొద్దిసేపటికి ఇలా వాటర్ ఉడతాయి, కానీ అయినా కూడా మనం కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి అవి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమీ యాడ్ చేయొద్దు. ఏదైనా ఇవి కొంచెం క్రిస్పీ అయిన తర్వాతనే మనం డ్రై స్పైసెస్ వేసుకొని ఆఫ్ చేసుకుంటాం అంతే. వాటర్ ఎగిరిపోయిన తర్వాత ఇవి క్రిస్పీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొంచెం పట్టుమని పాప్ అవుతుంది. అలాగే కరకర అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇదిగోండి ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీంట్లో స్పైసెస్ యాడ్ చేయాలి. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 2 టీ స్పూన్స్ కారం, స్పైసీగానే చేస్తున్నానండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగంత పెప్పర్ అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్. బోటీ ఆల్రెడీ ఉడకబెట్టినప్పుడు కొంచెం వాటర్, సాల్ట్, పసుపు ఇంకా స్పైసెస్ వేసి ఉడకబెట్టాను. సార్ ఇందులో సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను. చూసారా ఎంత బాగా అయిందో, సూపర్గా నోరు ఊరుతుంది అసలు చూస్తుంటాను. చూడండి ఇలా కారం ఉప్పు మంచిగా పట్టుకునేలాగా పట్టించి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు.